రైట్ న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ఏపీ మంత్రితో సీక్రెట్ గా మాజీ మంత్రి రోజా భేటీ అయినట్లు తెలుస్తోంది. సీమకు చెందిన ఓ మంత్రితో సీక్రెట్ గా భేటీ అయినట్లు సమాచారం. రోజాను కేసుల భయం వెంటాడుతుండడంతో కేసుల నుంచి బయటపడేందుకు రోజా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పొలిటికల్ సర్కిల్లో రోజా భేటీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆ మంత్రి అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవల వైసీపీ నేతలతో కూటమి నేతలు అంటగారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. సింధు, గత ప్రభుత్వ హయాంలో రోజా వ్యవహరించిన విధానం అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా దాదాపు 100 కోట్ల మేర నిధులు దుర్వినియోగం జరిగినట్లుగా అధికార పార్టీ నిగ్గు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే గత క్రీడాకారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, క్రీడాభిమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగినటువంటి నిధుల దుర్వినియోగం మీద విచారణ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ విచారణ ఈ నెలలో పూర్తి అవుతుంది. విచారణ పూర్తి కాగానే దానిపై చర్యలు చేపడతామని చెప్పి ఇదివరలోనే మంత్రులు ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే అంటే తాను చేసిందంతా కూడా న్యాయంగా చట్టపరంగానే చేశాను, కానీ నేను ఎలాంటి నిధులు దుర్వినియోగం చేయలేదని చెప్పే వాదనను రోజా బలంగా వినిపిస్తున్నారు. నన్ను ఏం చేసుకోలేరు, నేను ధైర్యంగానే ఉంటాను, నేను ఈ కేసులు ఎదుర్కొంటాను అనే భావన వ్యక్తం చేస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే అధికార పార్టీలో రోజాకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నాడనే భావన అయితే సర్వత్రా వినిపిస్తూ ఉంది. రాయలసీమ జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి రోజాకు అనుకూలంగా ఉన్నారు, సేమ్ అదే వర్గానికి చెందినటువంటి మంత్రి అనుకూలంగా ఉన్నాడని చెప్పి భావన సర్వత్రా చోటు చేసుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే రోజా సైతం తాను కేసులకు భయపడేది లేదు అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఇదే విధంగా మంత్రులు గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించినటువంటి మంత్రులు నోటికొచ్చినట్టుగా మాట్లాడారు, అహంకారపూరితంగా వ్యవహరించారు. వారందరూ కూడా ఇవాళ ఈ కేసులు పెడతారని చెప్పి భయంతోనే అధికార పార్టీకి అంటగాగుతూ ఉన్నారు, అధికార పార్టీ నాయకులకు దగ్గరవుతున్నారు. అలాగే దాన్ని ఆసరాగా తీసుకుని తానేం చేసుకోలేరు, కేసులు నన్నేం చేయలేవు, కేసులు ఎదుర్కొంటా అని చెప్పేసి అహంభావపూరితంగా వ్యవహరిస్తున్నారు. అయితే తన దాకా కేసులు వచ్చేసరికి కొంతమంది మాజీ మంత్రులు మనం చూస్తున్నాం. అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడము, కోర్టులోకి పిటిషన్ వేయడము, కోర్టులో తీర్పు వచ్చేంత వరకు అజ్ఞాతంలో ఉండడం, ఇలాంటి వ్యవహారాలన్నింటినీ చూస్తూ ఉంటే అర్థం స్పష్టమవుతుంది రాష్ట్ర ప్రజలకు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించినటువంటి అధికారులందరూ కూడా ప్లస్ మాజీ మంత్రులందరూ కూడా వ్యవహరించిన విధానం వల్ల ఇవాళ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి పదే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఇలాంటి కుంభకోణాల పట్ల నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఈ కేసు దర్యాప్తు రోజా మీద పెట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తును వేగవంతం చేసి తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి భావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంది. అధికార పార్టీలో గతంలో రోజా టీడీపీలో గతంలో రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ నేపథ్యంలోనే అప్పటి ఉన్న పరిచయాల నేపథ్యంలోనే తాను ఇప్పుడు వైసీపీలో ఉన్నా కూడా తనకు అధికార పార్టీలో కొంతమంది అనుచరులు అనుకూలంగా ఉన్న కొంతమంది నాయకులు, మాజీ మంత్రులు సైతం తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే భావన రోజాలో బలంగా ఉన్నందువల్లే ఇవాళ రోజా కేసులు నన్నేం చేసుకోలేవనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే విచారణ పూర్తయి కేసులు నమోదు చేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేంత వరకైతే వీటి మీద స్పష్టత వచ్చే అవకాశం లేదని చెప్పి స్పష్టమవుతుంది. అయితే ఇలాంటి వ్యవహారం పట్ల రోజా వ్యవహరిస్తున్న విధానం సర్వత్రా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. అయితే దీని పట్ల ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.